తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జల వివాదం నెలకొంది. నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సమాచారం అందించకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 50 టీఎంసీల నీటిని విడుదల చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు నిన్న సాయంత్రం సాగునీటిని అధికారులు విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతో కుడి కాల్వ 3వ గేటు ద్వారా 500 క్యూసెక్కులను డిఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో కుడి కాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసినట్లు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొందని చెప్పవచ్చు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడికాలకు నిన్న సాయంత్రం ఇటు ఏపీకి సంబంధించిన డిఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాదాపు 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. క్రమక్రమంగా కూడా ఇటు నీటి విడుదలను పెంచుతామని చెప్పి కూడా ఏపీ అధికారులు చెప్తున్నారు. అయితే కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు లేకుండా నీటిని విడుదల చేసుకున్నారని చెప్పి తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే కేఆర్ఎంబీకి కూడా ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఇటు అన్ని అనుమతులు తీసుకున్నాకే నీటి విడుదల చేస్తామని చెప్పి అయితే ఏపీ అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే గత ఏడాదిన్నరగా ఓవరాల్ గా చూస్తే ఇటు విభజన తర్వాత ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా తెలంగాణ నిర్వహణలో ఉంది. కానీ గత ఏడాదిన్నరగా ఈ తమ వైపు అంటే ఏపీ వైపున మొత్తం నిర్వహణ గేట్ల నిర్వహణ మొత్తం కూడా ఏపీకి సంబంధించిన అధికారులు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చూసుకుంటున్నారు. మరొక వైపు ఇటు తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణ వైపు కేంద్ర బలగాలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ఇటు కనీసం అంటే కేఆర్ఎంబీ ఏదున్నా కానీ నీటి విడుదల అనేది ఇటు తెలంగాణ అయినా కానీ ఏపీ అయినా కానీ తాగునీరు కానీ విడుదల చేసుకోవాలంటే ఖచ్చితంగా కేఆర్ఎంబీకి ఇండియన్ తీసుకోవాలి. అప్రూవల్ అనుమతి వచ్చిన తర్వాతనే నీటి విడుదల చేసుకోవాలి. కానీ అలా లేకుండా ఏకపక్షంగా నీటి విడుదల చేసుకున్నారని తెలంగాణ ఆరోపిస్తుంది. మరొక వైపు ఏపీ అధికారులు మాత్రం అన్ని నిబంధనల ప్రకారమే కేఆర్ఎంబీకి అనుమతి తీసుకున్నాక నీటి విడుదల చేశామని చెప్పైతే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ రెండు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారుల సమన్వయం చేసుకుని కేఆర్ఎంబీ ఏమైనా నిర్ణయం చెప్తుందా అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సుమా, అంటే ఎంత నీటిని విడుదల చేశారు చంద్రశేఖర్ ఇప్పటి వరకు? అంటే నిన్న సాయంత్రం నీటి విడుదల చేసిన మొదట అయితే 500 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 1000 నుంచి 2000 క్యూసెక్ల నీటి వరకు కూడా పెంచినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇటు ఎడమకాల వైపు ఇటు తాగునీటి అవసరాల పేరుతో ఇప్పటికే దాదాపు 1000 నుంచి 2000 క్యూసెక్ల నీటి విడుదల కొనసాగుతా ఉంది. మరొక వైపు ఇటు మొత్తం అంటే డ్యామ్ ఎగువ నుంచి ఇంట్లో భారీగా వస్తుంది. 1,20,711 క్యూసెక్లు వస్తున్న పరిస్థితి. అయితే ఇటు ఎడమకాల కుడికాలో కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, మొత్తం కలిపి 5,685 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఇటు ఎడమకాలో కానీ కుడికాలో కానీ ఇరు రాష్ట్రాల రైతాంగానికి ఇప్పుడు అవసరం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా సాగునీరు అవసరమే. కానీ ఏదన్నా ప్రకారం వెళ్లాల్సిన పరిస్థితి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులపై ఉంది. సుమా, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.